అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మన తెలుగు నేలపై ఎందరో మహాపండితులు మహా విద్యావేత్తలు పుట్టారు. అటువంటి వారిలో శ్రీ పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రి గారు ఒకరు. ఆయన గొప్ప జ్యోతిష పండితుడు, మహాపంచాంగవేత్త. కళ్ళు మూసుకుని వేళ్లపై గణితం లెక్కలు వేసుకుంటూ ముహూర్తం పెడతారు. ఆయన నోటి నుండి ఇది ముహూర్తం అని ఒక మాట వస్తే ఇక దానికి తిరిగే లేదని అర్థం. శాస్త్రి గారు ప్రశ్నాశాస్త్రంలో కూడా ఉద్దండులు. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వ్యవహారం ఇలా ఏ విషయానికి సంబంధించిన ప్రశ్న అడిగినా ఆయన వేళ్లపైనే లెక్కలు వేసి సమాధానం కాగితంపై వ్రాసిస్తారు. ఆయన రాసిన రాత ఇక బ్రహ్మరాతతో సమానం. అంతటి మహాపండితుని పరీక్షించబోయి తెల్లబోయాడు ఓ ఇంగ్లీషు న్యాయమూర్తి. ఈ జరిగిన కథ వయస్సు సుమారు 150 సంవత్సరాలకు పైమాటే. ఆ ఉదంతాన్ని చెప్పుకునే ముందు ఎప్పట్లానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. అప్పటి విజయనగరం సంస్థానంలో బోరాడ అనే అగ్రహారం ఉండేది. ప్రస్తుతం ఆ ఊరు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. పిడపర్తి శివరామశాస్త్రి గారనే గొప్ప జ్యోతిష పండితునికి విజయనగరం ప్రభువైన పూసపాటి నారాయణదేవ గజపతి మహారాజుల వారిచ్చిన సర్వాగ్రహారం అది. సర్వాగ్రహారం అంటే ఆ అగ్రహారంలో నివసించే వారిపై ఎటువంటి పన్నులు ఉండవన్నమాట. ఆ బోరాడ అగ్రహారీకులైన పిడపర్తి శివరామశాస్త్రి గారి వంశంలో జన్మించిన వారే మన పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రి గారు. జ్యోతిష శాస్త్రంలో వారికున్న ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. ఆ కాలంలో తెలుగువాడన్న ప్రతివాడికి ఆయన పేరు తెలుసు. శాస్త్రి గారు నడిచి వెడుతుంటే ఆ త్రోవలో వెళ్ళేవారంతా వర్ణంతోనూ వయసుతోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పులు విప్పి ఆయనలోని సరస్వతికి నమస్కరించేవారట. ఈ కథ ఇలా ఉంటే నారాయణదేవ గజపతి మహారాజు గారి తరువాత తరం సంస్థానాధీశులకు బోరాడ అగ్రహారం వారికి మధ్య కొన్ని విభేదాలు వచ్చి చివరికి విషయం పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే వరకు వెళ్ళింది. సంస్థానం వారు అగ్రహారీకులపై పన్నులు వేయడం మొదలుపెట్టారు. సర్వాగ్రహారంగా ఒకసారి ఇచ్చాక మళ్ళీ దానిపై పన్నులు వేసే అధికారం మీకు లేదన్నారు అగ్రహారీకులు. ఆ గొడవ చిలికి గాలివానగా మారడంతో ఇరు వర్గాలు కోర్టుకెళ్ళాయి. వకీళ్లలో 90% మంది అగ్రహారం వారి పక్షమే నిలబడ్డారు. సంస్థానానికి అగ్రహారానికి మధ్య గొడవ కావడంతో చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా ఆసక్తి కొద్దీ కోర్టు దగ్గరకు వచ్చారు. కోర్టు హాలు జనంతో క్రిక్కిరిసిపోయింది. ఇంతలో జడ్జి గారు ప్రవేశించారు. ఆయనో తెల్లదొర. వకీళ్లంతా లేచి నిల్చున్నారు. జడ్జి గారు చిరుమందహాసం చేస్తూ తన కుర్చీలో కూర్చున్నారు. ఇంతలో మళ్ళీ వకీళ్ళు వాళ్లతో పాటు జనమంతా కూడా లేచి నిల్చున్నారు. అందరి చేతులు నమస్కార ముద్రలో ఉన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక అప్రయత్నంగానే జడ్జి గారు కూడా లేచి నిల్చున్నారు. ఆపై వకీళ్లతో మీరంతా మళ్ళీ ఎందుకు లేచారన్నారు. అప్పుడో వకీలు అదిగోనండి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న దక్షిణామూర్తి శాస్త్రి గారు. ఆ మహానుభావుడి కనబడితే లేచి నిల్చోవడం, చేతులెత్తి నమస్కరించడం ప్రతి తెలుగువాడికి అలవాటైన విషయమేనండి అన్నాడు. జడ్జిగారి అహం కొద్దిగా దెబ్బతింది. ఏమిటంట ఆయన గొప్ప అన్నాడు. అప్పుడు ఆ వకీలు ఆయన మహాజ్యోతిష్య పండితుడు, పంచాంగకర్త, ప్రశ్నాశాస్త్రంలో దిట్ట. ఆయనో మాట అన్నారంటే అది పొల్లుపోవడానికి వీల్లేదు. ఆయన బుద్ధిలో బ్రహ్మదేవుడు, నాలుగుపై సరస్వతి ఉన్నారన్నాడు. అటువంటి నమ్మకాలేవీ లేని ఆ జడ్జి గారు ఆ శాస్త్రి గారి సంగతేమిటో తేల్చాలనుకున్నారు. దానితో ఆ వకీళ్లతో అయితే నేను మీ శాస్త్రి గారిని ఓ ప్రశ్న అడగవచ్చునా అన్నాడు కాస్తంత వెటకారం ధ్వనించే స్వరంతో. ఆ వకీళ్ళు శాస్త్రి గారి అనుజ్ఞ తీసుకుని అడగండి అన్నారు. అప్పుడు ఆ జడ్జి నేను ఇంటి నుండి బయలుదేరే సమయానికి మా ఆవు ఈనడానికి సిద్ధంగా ఉంది. అది పెయ్యి దూడను పెట్టుంటుందా లేక కోడి దూడనా, ఇది చెప్పమనండి చూద్దాం అన్నాడు. శాస్త్రి గారు యథాప్రకారం కనులు మూసుకుని గణితం వేసి ఒక కాగితంపై సమాధానం రాసిచ్చారు. అతను ఆ కాగితం బెంచీ మీద పెట్టి నౌకరిని ఇంటికి వెళ్ళి విషయం కనుక్కురమ్మన్నాడు. వాడు వచ్చి విషయం చెప్పాడు.
జడ్జి గారు తన క్లర్క్ని కాగితంలో ఉన్న విషయం చదవమన్నారు. శాస్త్రి గారు చెప్పిన సమాధానం సరిపోయింది. కానీ జడ్జి గారిలో అనుమానం మాత్రం తీరలేదు. ప్రత్యక్షంగా ఈ కోర్టు హాలులోనే శాస్త్రి గారి సంగతి ఏమిటో తేల్చాలనుకున్నాడు. దానితో మళ్ళీ నేను ఇంకొక ప్రశ్న అడగవచ్చునా అన్నాడా జడ్జి. శాస్త్రి గారు సరే అన్నట్లు చూడడంతో ఓ దానిదేముంది అడగండి అన్నారా వకీళ్ళు. అప్పుడు అతగాడు ఈ కోర్టు హాల్కి 4 ద్వారాలున్నాయి. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏ ద్వారం గుండా వెడతానో చెప్పమన్నాడు. శాస్త్రి గారు సమాధానం వ్రాసి ఆ కాగితాన్ని మడతపెట్టి ఇచ్చారు. జడ్జి గారు ఆ కాగితం జేబులో పెట్టుకున్నాడు. సాయంత్రం 5 అయ్యేసరికి ఆనాటి వాద ప్రతివాదాలు పూర్తయ్యాయి. జడ్జి గారు తీర్పు వాయిదా వేసి లేచి నిలబడ్డారు. అందరిలో ఒకటే ఉత్కంఠ, ఆయన ఏ గుమ్మం గుండా వెడతాడో అని. శాస్త్రి గారి వాక్కు మీద అపారమైన నమ్మకం ఉన్న ఏదో చిన్నపాటి జంకు మాత్రం ఉంది కొద్దిమందికి. ఇంతలో జడ్జి గారు 4 అడుగులు వేసి హాలు మధ్యలోకి వచ్చారు. జనాలకు నరాలు తెగిపోయేటంత ఉత్కంఠ. ఒక్క క్షణం పాటు అటు ఇటు చూసి ఒక్కసారిగా ఆ కోర్టు హాలు కిటికీలో నుండి బయటకు దూకేశాడు జడ్జి. జనమంతా తెల్లబోయారు. జడ్జి నవ్వుతూ తన క్లర్క్ను పిలిచి తన జేబులో ఉన్న కాగితం ఇచ్చి అందరికీ వినబడేలా పైకి చదవమన్నాడు. అతడు ఆ కాగితం మడత విప్పి చదివాడు. అందులో నీవా 4 ద్వారాల గుండా వెళ్ళవు, మరో కృత్రిమ ద్వారం గుండా బయటికి వెళతావు అని వ్రాసి ఉంది. జడ్జి గారు అదిరిపడ్డారు. జనమంతా సంబరంతో చప్పట్లు కొడుతూ పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రి గారికి జేజేలు పలికారు. జడ్జి గారు కూడా శాస్త్రి గారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇది శాస్త్రి గారి ప్రతిభా విశేషం. ఇటువంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు. దక్షిణామూర్తి శాస్త్రి గారి గణితంతో మొదలైన పిడపర్తి వారి పంచాంగం అనేక తరాలుగా వారి వంశస్థుల ద్వారా మనకు ప్రతి సంవత్సరం అందుతూనే ఉంది. ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉంది. సంస్థానం వారితో వైషమ్యాలు సమసిపోవడంతో పిడపర్తి వంశస్థులే ఆపై తరతరాల పాటు విజయనగర సంస్థాన ఆస్థాన జ్యోతిష్కులుగా ఉన్నారు. దక్షిణామూర్తి శాస్త్రి గారి వంశంలో వారైన పిడపర్తి చినకృష్ణమూర్తి శాస్త్రి గారు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి విజ్ఞాపన మేరకు ఇండియన్ క్యాలెండర్ రిఫార్మ్ కమిటీకి తన సలహాలను సూచనల్ని అందజేశారు. ఈ చినకృష్ణమూర్తి శాస్త్రి గారు నడిచే దేవుడైన కంచికామకోటి పూర్వ పీఠాధిపతి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి చేతుల మీదుగా దైవజ్ఞ చింతామణి అనే బిరుదును అందుకున్నారు. ఇక అన్నవరం దేవస్థానం పరిధిలో ఉండే కాలయంత్రం అంటే సూర్యగమనాన్ని బట్టి ఖచ్చితమైన సమయాన్ని చెప్పే యంత్రం కూడా పిడపర్తి వారి వంశీయుల ప్రతిభకు తార్కాణమే. అటువంటి మహనీయులను ఇలా అజిగవా ద్వారా మనందరం ఈరోజు స్మరించుకోగలిగాం. పిడపర్తి పెద్ద దక్షిణామూర్తి శాస్త్రి గారికి వారి వంశీయులకి దక్షిణామూర్తి శాస్త్రి గారి గొప్పతనాన్ని తన అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథం ద్వారా తెలుగువారికి తెలియజేసిన కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అన్నిటికంటే మిన్నగా మన భారతీయ ప్రాచీన విద్యా వ్యవస్థకు ఎంతో ఘనమైన మన సంస్కృతికి నమస్కరించుకుంటూ ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.